దాదాపు 17 నెలల తర్వాత పూర్తి స్థాయిలో తెరుచుకున్న విద్యా సంస్థలు. విద్యా సంవత్సరానికి సుదీర్ఘ విరామం. దాదాపు 17 నెలల తర్వాత పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రంలోని విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. జిల్లాలో శౌర్య, ధైర్య సాహసాలు కనబర్చిన బాలబాలికల ధైర్య సాహసాలకు గాను జాతీయ అవార్డుకై దరఖాస్తుల ఆహ్వానం. కలెక్టర్ రవి. జెండా పండుగను విజయవంతం చేయాలి. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఫంక్షనల్ వర్టికల్స్ అమలుపై నిరంతర పర్యవేక్షణ. డీజీపీ మహేందర్ రెడ్డి. అంగన్వాడీ కేంద్రాల పునః ప్రారంభం సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి. ఉద్యోగుల శ్రేయస్సే టీఎన్జీఓలు లక్ష్యం. జిల్లా టీఎన్జీఓలు. ప్రారంభమైన స్కూల్స్ మరియు అంగన్వాడీ సెంటర్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్. తహసీల్దార్ దిలీప్ నాయక్, తపస్ ఉపాధ్యాయ సంఘ నాయకులు వినతిపత్రం. దాదాపు 17 నెలల తర్వాత పూర్తి స్థాయిలో తెరుచుకున్న విద్యా సంస్థలు. విద్యా సంవత్సరానికి సుదీర్ఘ విరామం. దాదాపు 17 నెలల తర్వాత పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రంలోని విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టర్ జి రవి నేతృత్వంలో అధికార యంత్రాంగం విద్యా సంస్థల్లో పారిశుద్ధ్యం, శానిటైజేషన్, త్రాగునీటి వసతులు తదితర అంశాలపై దృష్టి సారించి బుధవారం వరకు సిద్ధం చేశాయి. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలతో ఉదయం 9 గంటలకల్లా టీచర్లు పాఠశాలలకు చేరుకొని విద్యార్థులకు శానిటైజర్ ఉపయోగిస్తూ మాస్కులు ధరించాలని, దూరం పాటించాలని హితబోధ చేస్తూ స్వాగతం పలికారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత పాఠశాలలో బడి గంటలు మోగగా జాతీయ గీతం, వందే మాతరం లాంటి దేశభక్తి గీతాలు వినిపించాయి. ఈ క్రమంలో తమ పిల్లలను కోవిడ్ నేపథ్యంలో అసలు విద్యా సంస్థలకు పంపాలా వద్దా అనే ఆందోళనలో తల్లిదండ్రులు ఉండిపోయినప్పటికీ ఒకవైపు కరోనా భయం, మరోవైపు పంపకపోతే తమ పిల్లల చదువులు ఏమైపోతాయనో ఆందోళన చెందుతూనే కొందరు తమ పిల్లలను బడికి పంపారు. అయినా ఒకవేళ పాఠశాలకు పంపిస్తే ఎక్కడ తమ పిల్లలకు కరోనా, కోవిడ్ వైరస్ వ్యాపిస్తుందనే భయం కూడా వారిని వెంటాడుతూనే ఉంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా విద్యా సంస్థల యాజమాన్యాలు ఏ మేరకు పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారనే అంశాలపై తల్లిదండ్రులు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం నుంచి పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ తమ పిల్లలను పూర్తి స్థాయిలో పాఠశాలకు పంపించే విషయంలో తల్లిదండ్రులు ఇంకా కొన్ని రోజులు వేచి చూద్దామనే ధోరణిలోనే ఉన్నారు. అయినప్పటికీ విద్యార్థులు కొంత స్థాయిలో తరగతి గదుల్లో తమ ప్రత్యక్ష బోధనను ఆలకిస్తున్నారు. మొత్తానికి దాదాపుగా ఏడాదిన్నర సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్న బడులు పూర్తి స్థాయిలో కొనసాగాలని, విద్యా సంవత్సరం పూర్తి కావాలని, కరోనా అంతం కావాలని కోరుకుందాం. తమ విద్యార్థులకు అంటే 8, 9, 10 తరగతి క్లాసుల్లో విద్యార్థులు భౌతిక దూరం ఏ విధంగా పాటించాలి, తరగతి గదిలో ఎంతమంది విద్యార్థులను కూర్చోబెట్టాలి, కరోనా నిబంధనలు ఏ విధంగా పాటించాలి, శానిటేషన్, మాస్క్, భౌతిక దూరం విషయంలో, అలాగే మధ్యాహ్న భోజన విషయంలో విద్యార్థులకు తగు సూచనలు, తగు ఆరోగ్య సూచనలు చేయడంతో పాటుగా తల్లిదండ్రులకు ఒక నమ్మకం కలిగించడానికి ఈరోజు మన ముందు ఉపాధ్యాయ సంఘ నాయకులు కానీ, జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు కానీ ఈరోజు ఇక్కడికి ఈ చర్య అంటే విద్యా వ్యవస్థ ప్రారంభించిన రోజు ఈ విద్యా సంస్థకు హాజరై తమ పనుల్లో నిమగ్నమైన సందర్భంలో జిల్లాలో శౌర్య, ధైర్య సాహసాలు కనబర్చిన బాలబాలికల ధైర్య సాహసాలకు గాను జాతీయ అవార్డుకై దరఖాస్తుల ఆహ్వానం. కలెక్టర్ రవి. జగిత్యాల జిల్లాలో శౌర్య, ధైర్య సాహసాలు కనబర్చిన 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల బాలబాలికలకు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ న్యూఢిల్లీ వారు ధైర్య సాహసాలకు గాను జాతీయ అవార్డుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు
జిల్లా కలెక్టర్ జి రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఇటు దరఖాస్తులను 15వ తేదీలోగా జనరల్ సెక్రటరీ, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్, శిశు నికేతన్, వివేకానంద నగర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ చిరునామాకు పంపించాలని ఆయన తన ప్రకటనలో వెల్లడించారు. అలాగే పూర్తి వివరాలను www.iccw.co.in వెబ్సైట్ నందు పొందుపరచడం జరిగిందని వివరించారు. అలాగే మరిన్ని వివరాలకు జగిత్యాల దరూర్ క్యాంప్ రామాలయం దగ్గరలో ఉన్న జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించగలరని కలెక్టర్ రవి తన ప్రకటనలో సూచించారు. జెండా పండుగను విజయవంతం చేయాలి. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. తెలంగాణ రాష్ట్ర సమితి సెప్టెంబర్ 2న నిర్వహించే జెండా పండుగను గ్రామాన, పట్టణంలో ప్రతి వార్డులో జెండా పండుగ నిర్వహించాలని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ శ్రేణులతో ఆయన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం మేరకు పల్లెల్లో, పట్టణాల్లో పార్టీ పునర్నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు. నూతన కమిటీలను ఈ సందర్భంగా ఎన్నుకోవాలని సూచించారు. ఈ మేరకు జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ, జగిత్యాల అర్బన్, మండల, రాయకల్ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమావేశమై పార్టీ నాయకులకు దిశానిర్దేశం గావించారు. ప్రతి సమావేశాన్ని స్వయంగా హాజరై పర్యవేక్షిస్తానని, పార్టీ మనుగడ మనకు ముఖ్యమని, ప్రతి నాయకుడు క్రమశిక్షణతో పనిచేసి జెండా పండుగను విజయవంతం చేయాలని అన్నారు. ఫంక్షనల్ వర్టికల్స్ అమలుపై నిరంతర పర్యవేక్షణ. డీజీపీ మహేందర్ రెడ్డి. పోలీస్ శాఖ అమలు చేస్తున్న 17 రకాల వర్టికల్స్ సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని ఆదేశాలు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫంక్షనల్ వర్టికల్స్, రోల్ ఆఫ్ ఫంక్షనల్ కాంపిటెన్సీ సెంటర్ ఇన్ డిస్ట్రిక్ట్స్ కమిషనరేట్ గురించి డీజీపీ ఎం మహేందర్ రెడ్డి జిల్లాలో ఉన్న ఫంక్షనల్ వర్టికల్ మానిటర్ ఇన్ఛార్జ్ అధికారులతో, లైజనింగ్ ఆఫీసర్లతో, కోఆర్డినేట్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జగిత్యాల జిల్లా నుండి పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి అడ్మిన్ ఎస్పీ కె సురేష్, డిఎస్పీలు గౌస్బాబు, ప్రతాప్, ప్రకాష్, రాఘవేంద్రరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్, సిఎల్ రాజశేఖర్ రాజు, కృష్ణన్ కుమార్, శ్రీను, కోటేశ్వర్, ఆర్ఐలు పవనమూర్తి, నవీన్, డిసిఆర్బీ ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఫంక్షనల్ వర్టికల్ వారీగా జిల్లా స్థాయిలో ప్రతిరోజు మానిటరింగ్ చేయాలని సూచించారు. ఫంక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మరియు యూనిఫామ్ సర్వీస్ డెలివరీ సిస్టమ్, ఒకే రాష్ట్రం ఒకే విధమైన సేవలు ప్రజలకు అందజేయడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఫంక్షనల్ వర్టికల్ ద్వారా పోలీసు అధికారులకు, సిబ్బందికి పనిభారం తగ్గుతుందని, సాంకేతికత ద్వారా మరింత మెరుగైన సేవలు అందించవచ్చునని అన్నారు. పని విభజన, రోల్ క్లారిటీ ద్వారా ప్రతి ఒక్కరికి బాధ్యత పెరుగుతుందన్నారు. యూనిట్ స్థాయిలో ఫంక్షనల్ కాంపిటెన్సీ సెంటర్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఫంక్షన్ వర్టికల్ వారీగా విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి తరచుగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిక్షణతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని వివరించారు. ఫంక్షనల్ వర్టికల్ వారీగా వారి యొక్క పర్ఫార్మెన్స్ ప్రతి నెల తీసి ఉత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి మరింత ఉత్సాహవంతంగా విధులు నిర్వహించడానికి ప్రతి నెలకి పర్ఫార్మెన్స్ రివార్డు ఇవ్వాలని సూచించారు. ఉద్యోగుల శ్రేయస్సే టీఎన్జీఓలు లక్ష్యం. జిల్లా టీఎన్జీఓలు. తెలంగాణ నాన్ గెజిటెడ్ యూనియన్ చరిత్రలోనే 30% పీఆర్సీ ఫిట్మెంట్ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కరువు కాలంలో ఇప్పించి ఉద్యోగుల పదోన్నతులకు కనీస సర్వీసును 2 ఏళ్లకు కుదించి సడలింపు జీవో ఉత్తర్వు 259 నెంబర్ ఉత్తర్వులు ఇప్పించిన టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు మామిల రాజేందర్కు టీఎన్జీఓ అధ్యక్ష పదవీకాలం మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక టీఎన్జీఓ సంఘ భవనంలో యూనియన్ సభ్యుల సమక్షంలో ఆ అధ్యక్షులు బోగ శశిధర్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రెసా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండి వకీల్, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, టీఎన్జీఓ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి నొగూరి సుధీర్ కుమార్, నాగేందర్ రెడ్డి, రవిచంద్ర, ఎలిగేటి రవీందర్, చంద్రిక, మమత, విజయలక్ష్మి, సాహిద్, బాబా, సత్యనారాయణ, అల్లె రాజేందర్, సుగుణాకర్, రవీందర్, మధుకర్, క్లాస్ 4 అధ్యక్షుడు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల పునఃప్రారంభం సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి. అంగన్వాడీ కేంద్రాల పునఃప్రారంభం సందర్భంగా జిల్లా కేంద్రంలోని 37వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె దగ్గరుండి గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారమైన గుడ్లు, పాలు, బాలామృతాన్ మరియు పాలహారాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులను అభినందించారు. ప్రభుత్వ పరంగా గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు అందజేసే పౌష్టికాహారాన్ని అందజేస్తూ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన బాధ్యత అంగన్వాడీ మహిళలదేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నిర్వాహకులు స్వప్న, సౌజన్య, మహిళలు, పిల్లలు ఉన్నారు. అదే ఇంకా ఎందుకంటే ఇంకెవరిని ఫోర్స్ చేయలే, చెప్పినాం అంటే వాళ్ళ వరకు వండించండి. ఒకటి చూడు, ఫోటో ఫోటో విషు ఫోటో ఫస్ట్ డే ఫస్ట్ అవి చేయించారు. Is attempting to reach you on your cellular device. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన సమయంలో బుధవారం నూతన కాంట్రిబ్యూటరీ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరుతూ జగిత్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్ తపస్ ఉపాధ్యాయ సంఘ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తపస్ సంఘ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆశనిపాతంగా మారిన సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఐలేని నరేందర్రావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వడ్డాల రాజశేఖర్, బోనగిరి దేవయ్య, పట్టణ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి సురేందర్, జి రామకృష్ణ, ఎస్ రాజేందర్, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు వివరించారు. విధానాన్ని వెంటనే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో సిపిఎస్ విద్రోహ దినంగా ప్రకటిస్తూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా పాత పెన్షన్ విధానం అమలు అయ్యే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ల గారికి తపస్ మండల శాఖల పక్షాన ప్రాతినిధ్యం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి తపస్ జగిత్యాల జిల్లా కోరుతున్నది. ఎప్పుడైతే మనం సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామో అప్పుడే ఎవరైతే చనిపోయినటువంటి సిపిఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయుల యొక్క ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పేసి తపస్ భావిస్తున్నది. మరి చాలామంది సిపిఎస్ కుటుంబ సభ్యులకి చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకి ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి, ఇప్పటి వరకు కూడా వాళ్ళ సర్వీస్ బెనిఫిట్స్ పొందినటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఇదే విధంగా నిమ్మకు నీరెత్తినట్టు ఆ సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు పట్టించుకున్నట్టయితే మరి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి తపస్ శునకానికి పెద్ద కర్మ. తాము ఆత్మీయంగా పెంచుకున్న శునకం మృతి చెందడంతో 12వ రోజున దానికి పెద్ద కర్మ నిర్వహించి తమ ఆప్యాయతను, ప్రేమను చాటుకున్న సంఘటన జగిత్యాల పట్టణంలో జరిగింది. పట్టణంలోని విద్యానగర్కు చెందిన కాలగిరి శ్రీనివాసరెడ్డి, సుమ దంపతులు గత 6 సంవత్సరాలుగా మిల్కీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. ఇటీవల అనారోగ్యంతో అది బాధపడుతూ గత నెల 21న మృతి చెందింది. దానికి 3, 5వ రోజు కార్యక్రమం నిర్వహించడంతో పాటుగా బుధవారం 12వ రోజు పెద్ద కర్మ నిర్వహించి శునకం పట్ల తమ ప్రేమను చాటుకున్నారు. తమ ఇంట్లో ఒకరిగా ఎంతో అన్యోన్యంగా ఆత్మీయంగా కలిసిమెలిసి ఉన్న శునకం తమ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిందని గృహిణి కాలగిరి సుమ అన్నారు. శునకానికి పెద్ద కర్మ నిర్వహించి పలువురికి భోజనాలు సైతం వడ్డించారు. మనుషుల మధ్య ఈర్ష్య, ద్వేషాలు పెరిగి మానవత్వం మంటగలుస్తున్న ఈ రోజుల్లో శునకానికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి పెద్ద కర్మ జరపడం విశేషంగా చెప్పుకుంటున్నారు. మిల్కీ మేము జగిత్యాల విద్యానగర్లో ఉంటాం. దాని 21 డిసెంబర్ 13th రోజు తీసుకొచ్చుకున్నాం, 6 years బ్యాక్. అది అనారోగ్యంతో చనిపోయింది. అది ఎప్పుడు మాతోనే తిరుగుతుండే, చిన్నపిల్లల్లాగా మాతోనే ఉంటుండే, మాతోనే పడుకుంటుండే బెడ్లో. మేము హైదరాబాద్కి వెళ్ళాం ఫంక్షన్కి, అక్కడ చనిపోయింది. మేము 3వ రోజు, 5వ రోజు, ఈరోజు ఇక్కడ జగిత్యాలలో పెద్ద కర్మ చేసినాం. ఎటు వెళ్ళినా కూడా మేము దాన్ని తీసుకెళ్తుండే, అది తినిపించడం కూడా మేమే తినిపిస్తుండే. దానికి చాలా మిస్ అవుతున్నాం. ఆగస్ట్ 21 రోజు చనిపోయింది మా అన్నయ్య వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు.
పట్టణంలోని 41వ వార్డు యందు బుధవారం ప్రారంభమైన స్కూల్స్ మరియు అంగన్వాడీ సెంటర్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్. జగిత్యాల పట్టణంలోని 41వ వార్డులో బుధవారం ప్రారంభమైన స్కూల్స్ మరియు అంగన్వాడీ సెంటర్లను మున్సిపల్ కమిషనర్ శ్రీమతి స్వరూపరాణి పర్యవేక్షించారు. అలాగే టీఆర్ నగర్లో ఓపెన్ చేసిన జడ్పీహెచ్ఎస్ మరియు ప్రైమరీ స్కూల్స్ను అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉంటే తెలిపిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఆమె సూచించారు. పిల్లలందరికీ పారిశుద్ధ్యం మరియు కోవిడ్-19 పట్ల అవగాహన కల్పించారు. ఆమె వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, జవాన్ పుల్లయ్య, స్కూల్ టీచర్స్ ఉన్నారు.